నమస్తే, నేను మీ తాతంశెట్టి నాగేంద్ర. ఈరోజు మీ ముందుంచిపోయే అంశం గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ఉపసభాపతి గారు, ఆయన త్రిబులార్గా కూడా పేరు, రఘురామకృష్ణంరాజు గారు. సార్, ఈరోజు మీ స్టేట్మెంట్ ఒకటి చూసాము. మేము గత ప్రభుత్వం మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు నిజంగా ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన నాయకుడు మా వర్షన్ అంతా మీకు చాలా సంపూర్ణ మద్దతుగా, అన్యాయం, ఇది అక్రమం, ఆయన ఒక ప్రజాప్రతినిధిని, కనీసం ఆయన్ను అంత పెద్ద గొప్ప ప్రజాప్రతినిధిని ఆయన ఊర్లేక ఆయన పోనీయకుండా చేయడం అమానుషమని, ముఖ్యంగా మీ మీద వాళ్ళు జరిపిన దాడిలో 124A రాజద్రోహం కేసు సార్. ఆ రాజద్రోహం కేసు కూడా ప్రిపేర్ అయ్యి మరీ మేము డిబేట్లలో చాలాసార్లు కొట్లాడాం. అసలు ఈ 124A ఎలా పెడతారు ఆయన మీద, ఏంటి రాజద్రోహం కేసు, ఇది బ్రిటిష్ చట్టం అని చెప్పి నంబర్ ఆఫ్ టైమ్స్. కానీ మీరు ఈరోజు మాట్లాడింది మాకు మనసుకు బాధేసింది. మీకు తెలియజేయాలి, మీరు ఒక పెద్ద ఉపసభాపతి స్థానంలో ఉన్నారు. మేము కూడా కూటమి ధర్మానికి 100% మా నాయకుడు మేము కట్టుబడి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మేము జన సైనికుడి నుంచి అధ్యక్షుడి వరకు మాకు మొట్టమొదట జనసేన పార్టీలో మాకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మా పార్టీకి కానీ మా అధ్యక్షుడికి కానీ మాకు కానీ చివరి జన సైనికుడి వరకు ఆత్మాభిమానము, ఆత్మగౌరవం సార్. ఇప్పుడు మా నాయకుడి దగ్గరికి భీమవరం ఇష్యూ వచ్చింది. ఆయన ఏం చేశాడు సార్? గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి మరియు హోంమంత్రి గారికి ఈ విధంగా కంప్లైంట్లు వచ్చాయి, అక్కడ పేకాట శిబిరాలు నడుపుతున్నారని, మరియు మీరు రెవెన్యూ విషయం ప్రస్తావించలేదు. కానీ ఈ అంశాల మీద చూడండి, నాకు పదే ఈ డిఎస్పీ గారి మీద నాకు వస్తున్నాయి అని చెప్పారు. మరి మీరేమో డిఎస్పీ గారి మీద అమితమైన ప్రేమ చూపించారు. మీరు కూడా మీ శాఖకు సంబంధం లేనటువంటి శాఖలో ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్గా మీరు జయసూర్య, ఆయన చాలా మంచి అధికారి అంటే మీ అభిప్రాయమే చెప్పారు. బట్ అలా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో విచారణకి ఇచ్చినప్పుడు హోంమంత్రి గారా, డీజీపీ గారా దానికి నివేదిక ఇస్తారు. దాన్ని బట్టి తర్వాత కదా సార్, అంటే మీ అభిప్రాయం అని చెప్తూనే మీరు ఒక ఇన్స్టెంట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమో అనిపించింది సార్ మాకు. తర్వాత గోదావరి జిల్లాలు సార్, నిజంగా మాకు అన్నదమ్ముల కంటే ఎక్కువ మేము రాయలసీమ జిల్లాల నుంచి గోదావరిలను చూస్తే వాళ్ళ ఆహ్వానం కానీ వాళ్ళ ఆతిథ్యం కానీ చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది సార్. గోదావరి జిల్లాలో ఉన్న మిత్రులు అంటే మాకు పార్టీలో కావచ్చు, మాకు ఉన్న మిత్రులు కావచ్చు, నిజంగా వాళ్ళు నిజంగా ఒక భోజనం పెట్టించిన అది అంటే అతిథిని అంటే ఇప్పుడు మమ్మల్ని ఎంతగా ఆ షడ్రుచులతో పెట్టి అన్నీ మాకు తినిపించి ఆ చేసే మర్యాదలు చూస్తే నిజంగా మాకు ఆ ఆనందం సార్. అంత గొప్ప సంస్కృతి, అంత గొప్ప మంచి వ్యక్తిత్వం కలిగిన గోదావరి ప్రజలను పేకాటకు మామూలే అని చూపించడం మాకెందుకో నచ్చలేదు సార్. ఎందుకంటే పేకాట శిబిరాల్లో నలిగిపోతున్నారు, కోట్లు సంపాదించిన ఆస్తులు కరిగిపోతాయి అనేదే కదా సార్ గవర్నమెంట్ అగైనెస్ట్ పేకాట అనేది. మరి మాకు ఇళ్లల్లో కామన్ ఇది 13 ముక్కలాట ఇలా మీరు మాట్లాడారు. ఒక పెద్ద గొప్ప గౌరవ స్థానంలో ఉండి మేము కూడా రిక్వెస్ట్ మా విన్నపం ఏంటంటే, అది ఎందుకో జనాలను గోదావరిలో అంటే జూదరులుగా చూపించేటట్టే అనిపిస్తుంది కదా సార్. అది ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాం మేము. అంత మంచి గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు, ఆతిథ్యంలో అందరికంటే ప్రపంచంలో మేటిగా ఉన్నటువంటి గోదావరి జిల్లాలను నిజంగా అలా జూదరులుగా అంటే అది కామనే మాకు అని చెప్పేటట్టుగా చూపించడం, అది కామన్ కావచ్చు సార్. ఏ పెళ్లిలోనో, ఏ ఫంక్షన్లోనో, ఏ బర్త్డేలోనో, లేదా మన బంధువులు కలుసుకున్నప్పుడు ఇంట్లో కూర్చోవడం వేరు.
కానీ అక్కడ ప్రత్యేకించి ఆ వర్డ్ వాడారు కదా సార్, శిబిరాలు నడుపుతున్నారు అని. దాని మీద అడుగుతున్నారు. మరి డిఎస్పీ గారు మీరేమో మంచివారు, అంత మంచివారా? మరి అంత మంచివారైతే మీరెందుకు సార్ చెప్పడం? వచ్చిన రిపోర్టే రేపు వస్తుంది కదా చాలా మంచివాడు అని. చూద్దాం సార్ ఎంత మంచివారు ఆయన. జయసూర్య గారు ఆయనకి ఎటువంటి అవార్డులు ఏమన్నా ఇవ్వాల్సింది వస్తుందో కూడా అది కూడా ముందే వస్తుంది కదా సార్. దయచేసి మళ్ళీ మీలాంటి పెద్దలు, అంటే ఒక సభాపతి స్థానంలో ఉన్న మీకు కానీ, మీరున్న స్థానానికి కానీ, జనసేన పార్టీకి కానీ, మాకు కానీ అపారమైన గౌరవం ఉంది. మీరు అక్కడ మాట్లాడిన తీరులో, అంటే ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆన్సరో లేదంటే విలేకరు ప్రశ్నలో ఏదైనా కావచ్చు, నేను అనేది మీరు ఇంకా హుందాగా లెటర్ సి అని చెప్పి ఎదురు చూసుండొచ్చు. మీ నిర్ణయాన్ని మీరు చెప్పి ఇది కరెక్టు, అతను మంచివాడు అనడం, అంటే అక్కడ రిపోర్ట్ రాకముందే, ఏం జరుగుతుందో తెలియకముందే, అది మీరు పెద్దలు మీరు ఒకసారి ఆలోచించాలి. రెండోది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం సార్, కూటమికి అందరిమీ అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులు అందరం కలిసి ఒకరికొకరు సహృద్భావ వాతావరణంలో టుగెదర్గా ముందుకెళ్తున్నాము. ఇక్కడ మనం ఒక మాట మాట్లాడేస్తే ఏం కాదు అనుకుంటే అది నిజంగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పరిస్థితికి వస్తే ఖచ్చితంగా మాట్లాడతాం. మీకోసం 100 డిబేట్లు చేసిన మేము మీకోసం మీరు మాట్లాడిన మాటకైనా సరే మా ఆత్మాభిమానం, మా పార్టీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మేము మాట్లాడితే ఆ గౌరవం మీదకి వస్తే డెఫినెట్గా 200 డిబేట్లు చేస్తాం, 400 ప్రశ్నలు అడుగుతాం సార్. ప్లీజ్ ఒకసారి మీరు ఉన్నత స్థానంలో ఉన్న మీరు ఒకసారి పరిశీలించండి, మీరేం మాట్లాడుతున్నారో దీనిపైన మిమ్మల్ని ఒకసారి రివ్యూ చేసుకోమని చెప్పి కోరుతున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.